కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు తాగునీరు ఇవ్వకుండా అటు రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర ఆరోపించారు. గోదావరి కన్నెటి గోస పేరుతో గత 5 రోజులుగా కోరుకంటి చంద్ర మహాపాదయాత్ర చేపట్టారు. ఈ మహాపాదయాత్ర గురువారం రాత్రి సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేసి అబద్ధపు పునాదులపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి ఈ యొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య ఉండకూడదని, ప్రజలు నీళ్లు లేక పొలాలను పండించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీళ్లు లేక అని ఒక దృఢ సంకల్పం కొద్దీ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఆనాడు నిజాం పాలనలో గొలుసు చెరువులు ఉండేటి, వాటిని మొత్తానికే మటుమాయం చేసిండ్రు ఈ యొక్క సమైక్య పాలకులు. వాటిని పునరుద్ధరించాలని గొప్ప సంకల్పంతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊరిలో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి గొప్ప ఆలోచన చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలనే ఒక గొప్ప ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను, తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా చేసి నీళ్లను దిశను మార్చి తెలంగాణ దశను మారుద్దామని ఒక అపర భగీరథ ప్రయత్నం చేసి సఫలీకృతంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో చాలా ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తూ గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, సంక్షేమ పథకాల మీద అనేక అబద్ధ ప్రచారాలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు, మోసపు ప్రచారాలు జరిగినాయి. అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక వీడియోలను వైరల్ చేసి ప్రజలందరి కూడా మైమర్పించి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఆడినటువంటి అబద్ధం దాన్ని నిజం చేయడం కోసం ఇంకా 100 అబద్ధాలు ఆడుతూ 15 నెలలుగా గోదావరిని ఎండబెడుతున్నారు. మా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఇలా ఘోర ఏడుస్తూ ఉంటే కూడా ఇలా కనీసము ఉలుకు లేదు పలుకు లేదు ఈ యొక్క ప్రభుత్వంలో.